దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. 147వ కీర్తన 14వ వచనము చదువుకుందాము. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సమాధానము, సంతృప్తి, ఇవి రెండు కూడా వద్దనుకునేవారు ఈ లోకంలో ఎవరూ ఉండరు. సమాధానం కొరకు మానవుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, శ్రమను ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఆ శాంతి సమాధానం జీవితంలో కావాలని. దానితో పాటే సంతృప్తి. సమాధానం ఉంది, సంతృప్తి లేదు అని కాదు, లేదా సంతృప్తి ఉంది కానీ సమాధానం లేదు అని కాదు. రెండు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయింది. సమాధానము, సంతృప్తి, ఈ రెండింటి కొరకు కూడా మానవుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు వాటిని కలిగి ఉండటానికి. సరిహద్దుల వరకు కూడా శాంతి సమాధానము విస్తరించి ఉండాలని ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. సరిహద్దులలో సమాధానం. సరిహద్దులలో శత్రువులు గొడవ పడరు. మొదట సరిహద్దులలో సమాధానం ఉంటే అంతటా ఉందని మనం అనుకోగలం. ఒక వ్యక్తి యొక్క మార్గాలు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క మార్గాలు దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు, ఆ వ్యక్తి దేవునికి విధేయత చూపినప్పుడు, ఆ వ్యక్తికి ఎవరైనా శత్రువులు ఉన్నట్టయితే ఆ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలడు. శాంతియుతంగా జీవించేలా దేవుడు చేయగలడు. మనము సమాధానంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు యుద్ధాలను నిరోధించగలడు. మన సరిహద్దులలో లేదా దేశం యొక్క నలువైపులా దేశంలోని అన్ని ప్రాంతాలలో సమాధానాన్ని ఇవ్వగలడు. పొరుగు వారితో శత్రుత్వం లేకుండా చేయగలడు. విభేదాలు లేకుండా చేయగలడు. విదేశీ దండయాత్రలు లేకుండా చేయగలడు. విదేశీయులు మన మీద దాడి చేయకుండా ఆయన ఆపగలడు. అనగా దేవుడు నలువైపులా శాంతితో సమాధానంతో నింపగలడు. ఆ శాంతిని ఆయన నెలకొల్పగలడు. మనము చాలా సార్లు ఏదైనా మాట వరుసలో మీరు సంతోషంగా సమాధానంగా ఉన్నారా అంటే చాలా మంది ఏమంటారంటే మాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, మనసంతా అల్లజడితో ఉన్నది. మరి ఆ సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? అది కేవలము సమాధానకర్త అయిన యేసు ప్రభువుల వారి ద్వారానే మనకు ఆ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్తగా ఉన్నాడు. రెండవది, దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే మంచి గోధుమలతో తృప్తిపరుస్తున్నాడు. అంటే సంతృప్తికరమైన జీవితాన్ని మనకు ఆయన ఇస్తాడు. సమాధానంతో పాటు సంతృప్తిని కూడా మంచి గోధుమలతో అనగా మన జీవితాలను ఆయన వర్ధిల్లింపజేస్తాడు. మంచి గోధుమలు అనగా ఎంతో విలువైన ధాన్యం అన్నమాట. మంచి గోధుమలు చాలా బలంగా చక్కగా ఎంతో బలంగా ఉంటాయి అవి. ద్వితీయోపదేశ కాండము 32:14 గోధుమల మెరికల సారము నీకు ఇచ్చేదను అనే మాటను మనము చూడగలము. అంటే గోధుమలు ఎంత ప్రాముఖ్యమైన ధాన్యమో కనాను దేశంలో మనం చూడగలము. యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయిచు మిన్నీతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. అనగా కనాను దేశములో గోధుమలు విస్తారంగా పండినప్పుడు అవి ఎగుమతి కూడా వాళ్ళు చేయగలిగినారు. ఇశ్రాయేలు దేశంలో వెలగల రాళ్ళు, సుగంధ ద్రవ్యముల కంటే ఎక్కువగా మంచి గోధుమలను ఆ దేశం కలిగి ఉన్నది. గోధుమలతో, ఆ మంచి గోధుమలతో చేసినటువంటి రొట్టె భుజించినప్పుడు హృదయము ఎంతో సంతృప్తి చెందుతుంది, ఎంతో ఉల్లసిస్తున్నది. ఇది మన జీవితాలలో దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు. ఒకటి సమాధానము, రెండవది సంతృప్తి. సువార్త సత్యము అనేది మంచి గోధుమతో సూచనగా ఉన్నది. ఎవరైతే సువార్తను అంగీకరించి యేసు ప్రభువుల వారిని రక్షకునిగా హృదయంలో చేర్చుకుంటారో
వారికి సమాధానమును యేసు ప్రభువుల వారు అనుగ్రహిస్తారు. అలానే ఆయన వాక్యమును వారి ఆత్మీయతలో వాళ్ళు చదివి అర్థం చేసుకున్నప్పుడు, లేదా వారి ఆత్మీయ ఆకలిని, మరి మంచి గోధుమలు ఏ రీతిగా తీర్చగలవో భౌతిక ఆకలిని, ఈ యొక్క వాక్యము కూడా చదివి అర్థం చేసుకున్నప్పుడు ఆయన యొక్క వాక్యము ఆత్మీయ ఆకలిని కూడా మరి తీర్చగలదు మంచి గోధుమల వలె. ఈ ఉదయకాల సమయంలో మనము సమాధానమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ సమాధానం కావాలి మనకి మన వ్యక్తిగత జీవితంలోనే సమాధానం కావాలి, మన కుటుంబంలో మనకు సమాధానం కావాలి, మన యొక్క సమాజంలో సమాధానం కావాలి, మన దేశంలో సమాధానం కావాలి. మనము కూడా సమాధానపరచు వారిగా ఉండాలి. వివాదాలను మాన్పి సంబంధాలను బలపరిచే వారంగా మనం ఉండాలి. రెండవదిగా, మన అవసరతలను దేవుడు తీర్చగలడు అని మనము సంతృప్తి చెందాలి. ఎందుకంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ మంచి ఆహారము దేవుడు మనకు బహుమానంగా ఇస్తున్నాడు. పక్షులను పోషించగలిగినటువంటి దేవుడు మనల్ని అంతకంటే మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మన ప్రతి అవసరతను తీర్చి మనల్ని మరి సంతృప్తి పరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన యందు సంపూర్ణ విశ్వాసము, నమ్మకమును మనం కలిగి జీవించాలి. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ కొరతతో ఉన్నారో, సమాధానం కొరకు నిరీక్షణతో ఉన్నారా, సంతృప్తి లేక జీవిస్తున్నారా? ఈ సమాధానము, సంతృప్తి ఎక్కడ దొరకవు. డబ్బు పెట్టి కొన్నను దొరకవు, మన సమయాన్ని ఇచ్చినా దొరకదు, మన శ్రమను వెచ్చించినా దొరకదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఇవి దొరకవు. కేవలం ఆయన సన్నిధిలో మాత్రమే సమాధానము, సంతృప్తి మనకు దొరుకుతున్నది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆయన చెంతకు వద్దాము, ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుదాము, ఆయన వాక్యమును ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాము. అయ్యా, మీరు సమాధానం ఇస్తానన్నారు, సంతృప్తిని ఇస్తానన్నారు. మరి నాకు నా జీవితంలో, నా కుటుంబంలో మొదట నాకు కావాలి అని ఆయనను అడుగుదాము. అడిగినప్పుడు ఇస్తానని సెలవిచ్చిన దేవుడు, అడుగునప్పుడు మీరు పొందుకుంటారని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అడుగుదాము, పొందుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలలో ప్రభా సమాధానము అనుగ్రహించండి, సంతృప్తిని అనుగ్రహించండి. ఎన్ని దినముల నుంచి నిరీక్షణతో ఉన్నారు, మరి ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడి ఉన్నారు. సమాధానం, సంతృప్తి మీ సన్నిధిలోనే దొరుకుతున్నది, మీ చెంతనే దొరుకుతున్నది. మీరు మాత్రమే ఇవ్వగల దేవుడు. కాబట్టి వారికి అనుగ్రహించి వారిని దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.